హలో ఫ్యామిలీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక మంచి స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అటుకులతో మిక్చర్ అండి. కారం కారంగా మైల్డ్ స్వీట్నెస్తో కట్టా మీఠా టైప్లో ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు అదే ఫ్లేవర్తో నిల్వ కూడా ఉంటుంది. పిల్లలకి స్నాక్స్గా అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి. అప్పటికప్పుడు పిల్లలకి స్నాక్స్ చేసి పెట్టాలనుకుంటే ఈజీగా అండ్ క్విక్గా వితిన్ 10 to 15 మినిట్స్లో ఈ అటుకుల మిక్చర్ని టేస్టీగా ప్రిపేర్ చేసి పెట్టొచ్చు. సో లేట్ చేయకుండా అటుకుల మిక్చర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ అయితే మిక్చర్లోకి ఒక మసాలా పౌడర్ ప్రిపేర్ చేసి రెడీగా ఉంచుకోవాలి. అందుకోసం చిన్న మిక్సీ గిన్నెలోకి 1/2 టీ స్పూన్ జీలకర్రని, 1 టీ స్పూన్ ఉప్పుని, 1 టేబుల్ స్పూన్ ధనియాలని, 1/2 టీ స్పూన్ సోంపుని, 1/4 టీ స్పూన్ పసుపుని, అలాగే 1.5 టీ స్పూన్ల కారం వేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ చక్కెరని వేసుకుని మరొకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఫస్టే మిగిలిన మసాలాతో షుగర్ని వేసి గ్రైండ్ చేస్తే అది మెల్ట్ అయ్యి మిగతా మసాలా సరిగా గ్రైండ్ అవ్వదు, కాబట్టి షుగర్ని లాస్ట్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మిక్చర్లోకి మసాలా పౌడర్ రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. ఆయిల్ లైట్గా వేడైన తర్వాత ఇలా స్ట్రైనర్ ఒకటి పెట్టుకుని అందులోకి 1/2 కప్పు పల్లీలను వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద మంచి రంగు వచ్చేంత వరకు దూరగా వేయించుకోవాలి. గింజ లోపల వరకు వేగి క్రిస్పీగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో స్ట్రైనర్ని కదిలిస్తూ బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి సపరేట్గా వేసుకోవాలి. మనం ఇప్పుడు వేసే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ని మీడియం హాట్ ఆయిల్లో మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కనుక ఎక్కువగా వేడిగా ఉంటే వేసే పల్లీలైనా పుట్నాలైనా త్వరగా మాడిపోతాయి. ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ని మంచిగా ఫ్రై చేసుకుంటేనే మిక్చర్ టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ మళ్ళీ స్ట్రైనర్లోనే 1/2 కప్పు పుట్నాలను వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పుట్నాలు త్వరగా వేగుతాయి కాబట్టి జస్ట్ 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. పుట్నాలను కూడా ఇలా లైట్గా ఫ్రై చేసి తీసేసిన తర్వాత మళ్ళీ అదే స్ట్రైనర్లోకి 1/4 కప్పు ఎండు కొబ్బరి ముక్కల్ని ఈ విధంగా కట్ చేసి వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరి కూడా త్వరగా వేగుతాయి కాబట్టి జస్ట్ 1 నిమిషం పాటు లైట్గా ఫ్రై చేసి సపరేట్గా తీసుకోవాలి. నెక్స్ట్ 1/4 కప్పు వరకు జీడిపప్పు పలుకుల్ని అలాగే కట్ చేసిన బాదం పలుకుల్ని స్ట్రైనర్లోనే వేసుకుని లైట్గా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పుని అలాగే బాదం పలుకులని దూరగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా ఆయిల్ నుండి సపరేట్గా తీసి పక్కకు ఉంచుకోవాలి. నెక్స్ట్ అదే స్ట్రైనర్లోకి 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్ని వేసి ఫ్రై చేసి తీసుకోవాలి. ఈ మిక్చర్లో కిస్మిస్ అక్కడక్కడ తీయగా తగులుతూ భలే ఉంటాయి. కిస్మిస్ని కూడా లైట్గా ఫ్రై చేసి తీసేశాక 6 పచ్చిమిర్చిలను ఇలా కట్ చేసుకుని వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని ఐటమ్స్ని ఒక్కొక్కటి వేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద మీడియం హాట్ ఆయిల్ ఫ్రై చేసి తీసుకోవాలి. నెక్స్ట్ 10 వెల్లుల్లి రెబ్బల్ని క్రష్ చేసి స్ట్రైనర్లోనే వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయల్ని క్రష్ చేసి మిక్చర్లో వేసుకోవడం వల్ల మిక్చర్కి మంచి అరోమా అండ్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. వెల్లుల్లిని కూడా ఫ్రై చేసి తీసేశాక 2 రెమ్మల కరివేపాకుని వేసి ఫ్రై చేసి తీసుకోవాలి. కరివేపాకు ఆయిల్లో వేసిన వెంటనే ఫ్రై అయిపోతాయి. చూడండి, కరివేపాకు కూడా చక్కగా వేగాయి. ఇప్పుడు వీటిని కూడా సపరేట్గా తీసుకుని మంటను హై ఫ్లేమ్ మీదకి టర్న్ చేసుకుని 1 నిమిషం పాటు ఆయిల్ని బాగా వేడెక్కనివ్వాలి. చూడండి, మనం ఇప్పటి వరకు ఫ్రై చేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో. అన్నీ కరెక్ట్గా ఫ్రై చేసుకుంటేనే మిక్చర్ టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులోకి స్ట్రైనర్ని పెట్టుకుని దొడ్డు అటుకుల్ని కొద్దిగా వేసి ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉంటేనే అటుకుల్ని ఆయిల్లో వేసిన వెంటనే పువ్వులాగా విచ్చుకుని క్రిస్పీగా వేగుతాయి. చూడండి, అటుకులు ఎంత చక్కగా వేగాయో. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి సపరేట్గా తీసుకోవాలి. అటుకుల్ని బౌల్లో వేసిన వెంటనే అటుకులు వేడిగా ఉండగానే ముందుగా ప్రిపేర్ చేసి రెడీగా ఉంచుకున్న మసాలా పౌడర్ని అటుకుల మీద ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మిగిలిన అటుకుల్ని కూడా ఫ్రై చేసుకుని ఇందులోనే వేసుకోవాలి. ఆయిల్ వేడిగా లేకపోయినా మంట మీడియం లేదా లో ఫ్లేమ్ మీద ఉన్న అటుకులు ఆయిల్ని పీల్చుకుంటాయి. ఇదొక్క విషయం గుర్తుపెట్టుకుంటే అటుకుల్ని ఆయిల్ పీల్చుకోకుండా ఫ్రై చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, నేను ఇక్కడ తీసుకున్నవి 3 కప్పుల అటుకులండి. అటుకులన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
అటుకుల్ని చూడండి ఎంత క్రిస్పీగా వేగాయో. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. అటుకులకి మసాలా పౌడర్ బాగా పట్టే విధంగా బౌల్ని చేతిలో తీసుకుని ఇలా టాస్ చేసుకోవాలి. చేత్తో ఓవర్గా మిక్స్ చేస్తే అటుకులు ముక్కలు ముక్కలుగా విరిగిపోతాయి. సో ఇలా టాస్ చేసుకుంటూ చేత్తో కలుపుకుంటూ మసాలా పౌడర్ని అటుకులకి చక్కగా పట్టించాలి. చూడండి అటుకులకి మసాలా పౌడర్ చక్కగా కోట్ అయింది. ఉప్పు కానీ కారం కానీ ఇక్కడ చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, పుట్నాలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేశాక మరొకసారి టాస్ చేసుకోవాలి. అంతేనండి, క్రిస్పీ, స్పైసీ అండ్ టేస్టీ అటుకుల మిక్చర్ రెడీ అయింది. మంచి అరోమాతో చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే అప్కమింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.